హలో అండి. ఈరోజు మనం పలావ్ చికెన్ కర్రీ చేద్దాం. ముందుగా వెజిటేబుల్ పలావ్ కోసం 2 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకుని నీట్గా వాష్ చేసుకుని అందులో నీళ్లు పోసుకొని ఒక అరగంట నానబెట్టుకోండి. ఈలోపు మనం పలావ్ కోసం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుందాం. ఉల్లిపాయలు చీలికలుగా కట్ చేసుకోండి. బంగాళదుంపలు, క్యారెట్లు, టమాటోలు, బీన్స్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు వీటిని కట్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని మీకు కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో ఇప్పుడు మనం బిర్యానీ మసాలాలన్నీ వేద్దాం. ఇందులో మనం సోంపు కూడా వేస్తామండి. కొంచెం అది వేస్తే టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది. ఫైనల్గా జీలకర్ర కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కరివేపాకులు వేసుకొని కూడా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అలానే కొంచెం పుదీనా ఆకులు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. పుదీనా వేస్తే మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. తర్వాత పచ్చిమిరపకాయల చీలికలు అలానే ఉల్లిపాయలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత మనం ఇందులోనే టొమాటోలు, ఇంకా క్యారెట్లు, అలానే బంగాళదుంపలు, బీన్స్, మనం కట్ చేసి పెట్టుకునే ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఒకేసారి వేసేసి వేపుకోవచ్చండి. ఎందుకంటే ఇవి ఎలానో వాటర్లో బాయిల్ అవుతాయి కదా మనకి బిర్యానీకి, అందుకని ఇవన్నీ వేసేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి కాబట్టి నేను ఇలా మధ్యలో ఖాళీ చేసి ఆయిల్లో ఫ్రై చేసి అప్పుడు మొత్తం కలిసేలాగా ఫ్రై చేస్తున్నానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేయడం వల్ల మనకి వెజ్జీస్ అన్నీ ఫాస్ట్గా మగ్గుతాయండి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాం కదా, సో దానికి 2 గ్లాసుల బాస్మతి రైస్కి 3 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకోవాలండి. సో వాటర్ వేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చూసుకోండి, ఉప్పు సరిపోయిందో లేదో. తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం కూడా వేసేసుకుని ఒకసారి ఈ విధంగా కలిపేసుకోండి. నేను ఈ ప్రాసెస్ మొత్తం ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ బౌల్లో చేశానండి. ఇప్పుడు నేను ఆ బౌల్ తీసుకెళ్ళి ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టేశాను. సో మనకి అన్నం ఎలా ఉడుకుతుందో సో బిర్యానీ కూడా అలానే ఉడికిపోయి పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఫాస్ట్గా పొడి పొడిలాడుతూ చేయాలంటే ఈ మెథడ్లో చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పలావ్కి కాంబినేషన్ చికెన్ కర్రీ చాలా బాగుంటుంది కదండి. సో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. చికెన్ కర్రీకి నేను ఇంట్లోనే మసాలా ప్రిపేర్ చేసుకుంటానండి. పౌడర్ ఒక్కటి ఉంటే చాలు, ఇంకేం వేయని అవసరం లేదు. మిక్సీ జార్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే 2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 4 లవంగాలు, ఇంకా జాపత్రి, ఇంకా 2 మరాఠీ మొగ్గలు కూడా వేసుకొని దాంతోపాటు దాల్చిన చెక్క అండి వేసుకొని పౌడర్లా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులో కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేయండి, హై ఫ్లేమ్లో పెట్టకండి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులో మనం ఒక 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు, ఇంకా కారం వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసుకోండి. మనం మళ్ళీ చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుని
బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోండి. నేనైతే బోన్లెస్ తీసుకున్నామండి. మా ఇంట్లో మా పిల్లల కోసం బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాం. చికెన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోండి. చూస్తున్నారు కదా, వాటర్ అనేవి ఈ విధంగా సెపరేట్ అయిపోతాయండి కాసేపు మగ్గిన తర్వాత. ఇప్పుడు ఇందులో మనం ఒకసారి ఉప్పు కారం సరి చూసుకుందామండి. సరిపోకపోతే ఒకసారి వేసుకుని మళ్ళీ బాగా కలుపుకోండి. అలానే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ కూడా వేసుకుని బాగా కలుపుకోండి. ఈ విధంగా చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకుని ఇంకాసేపు అయితే మగ్గనివ్వండి. చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయి ఇలా మనకి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకుని బాగా కలుపుకోండి. ఈ చికెన్ కూరకి ఆ పలావ్కి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మగ్గించుకుందామండి. ఇప్పుడు 90% వాటర్ ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకొని మీరు ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే ఇప్పుడే చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, అది మిగిలింది కూడా ఇందులో వేసేసుకోండి. ముక్కలన్నిటికి మసాలా పౌడర్ బాగా పట్టేటట్టు బాగా కలుపుకోండి. మరలా ఎక్కువ కలిపేయకండి, పేస్ట్లా అయిపోతుంది కర్రీ. ఇప్పుడు బాగా కలుపుకొని మనకి వాటర్ మొత్తం ఇంకిపోయి గ్రేవీలా వచ్చే వరకు కూడా ఉడికించుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని దించేసుకోండి. పలావ్ చికెన్ కూర రెడీ.